అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. చూస్తున్నాం తరచూ మనకి కనపడే దృశ్యాలే ఇక్కడ ఇంకా ఎఫెక్టివ్గా కనిపిస్తున్న దృశ్యాలు. ఏ రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, ముఖ్యంగా రైతులు తండోపతండాలుగా కదిలి వచ్చిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. హెలిప్యాడ్ వద్దకు చేరుకుని తమ ప్రియతమ నేత, అలాగే తమ ఏ బాధలు ఉన్నా వినిపించుకుని వారి మాటలను వాళ్ళ మాటల్లోనే విని ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేసే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ప్రస్తుతం రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పొగాకు రైతుల వారి పడుతున్న బాధలను తెలుసుకోవడానికి, వారికి అండగా నేనున్నానంటూ భరోసా ఇవ్వడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా దేరవపల్లి పొగాకు యార్డ్ వద్దకు ఆయన రాబోతున్న క్రమంలో అక్కడికి వెల్లువలా వచ్చిన జనాల విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సో గత 5 సంవత్సరాల పాలనలో వాళ్ళకి ఏ విధంగా ఉండేది, ప్రస్తుతం 2.5 సంవత్సరాల నుంచి వాడు ఏ రకంగా గిట్టుబాటు ధర లేక మద్దతు ధర కల్పించని ప్రభుత్వ సర్కార్ తీరును వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. గత నెల 22వ తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన పొగాకు రైతులు ఒకసారి వచ్చి మమ్మల్ని చూడాలి, మేము పడుతున్న బాధలు ఒక్కసారి కళ్ళారా చూడాలంటూ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో దాన్ని మన్నించి ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవరపల్లి పొగాకు యార్డ్కి వస్తూ ఉన్నారు. ఆ క్రమంలో పెద్ద ఎత్తున చేరుకున్న వైఎస్ జగన్ అభిమానులు, పొగాకు రైతులు ఏ రకంగా తండోపతండాలుగా వచ్చారో మనకు కనిపిస్తోంది. ఆయనను ఒక్కసారి దగ్గరగా చూడాలి. సో తమకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ వచ్చే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వెంటనే మేమంతా ఉన్నాం అనేది మరొక్కసారి చాటి చెబుతున్న అశేష జన వాహినిని మనం చూస్తూ ఉన్నాం. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న ప్రజలు వారిని దాటుకుని వెళ్ళటం అసాధ్యమైన పరిస్థితిలో అక్కడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిల్చొని అభివాదం చేస్తున్నారు. తన దగ్గరగా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పలకరించే ప్రయత్నం చేస్తున్నారు, ముందుకు కదిలే ప్రయత్నం. బట్ అది ప్రతిసారి విఫలమైనట్టుగానే ఇప్పుడు కూడా కనిపిస్తోంది. ఇసుకేస్తే రాలనంతగా రైతులు, ఆయన అభిమానులు అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనకి సాక్షి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరిని కూడా నవ్వుతూ పలకరిస్తూ అభివాదం 2 చేతుల ఎత్తి, ఆయన మార్క్ అభివాదం అని చెప్పాలి, 2 చేతులు పైకెత్తి జోడించి ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ముందుకు కదిలే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది సాధ్యపడని సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఏ రకంగా ఆయన అభిమానులు, ఏ రకంగా ఆయన కేరింతలు కొడుతూ ఆయన స్వాగతిస్తున్నారో మనకి విజువల్స్లో కనిపిస్తోంది. ఒక్కసారి గతంలో చూసుకుంటే 5 సంవత్సరాలు పాలనలో 7,800 కోట్లు కేటాయించారు పొగాకు రైతుల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రతిసారి పండిన పంటను ఆయన కొనుగోలు చేసిన విధానం కానీ, అందిన గిట్టుబాటు ధరను కానీ రైతులు ఇవాళ గుర్తు చేసుకుంటున్న పరిస్థితి. మార్కెట్ ద్వారా ఏ రకంగా కొనుగోలు చేసింది ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం, అలాగే మద్దతు ధరను, గిట్టుబాటు ధరను ఏ రకంగా ప్రతి ఆర్బీకే సెంటర్లో కూడా డిస్ప్లే చేసిందో అవేవి కూడా ఇప్పుడు కనిపించని సిచ్యువేషన్ని రైతులందరూ కూడా ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్. సో గత కొంతకాలంగా దాదాపు 2.5 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గత సంవత్సరం కూడా మనం చూసాం, పొగాకు రైతుల వెదల్ని గమనించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు, వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. అది చూసి కూటమి సర్కారు పొగాకు బోర్డుకు ఒక లేఖ రాసిన సిచ్యువేషన్ కూడా గతంలో మనం చూసాం. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు కదిలితే కానీ ప్రభుత్వంలో కదలిక లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో కంటి తుడుపు చర్యగా 10-20 రూపాయల మద్దతు ధర పెంచడంతో మేము సంతృప్తి చెందము. అలాగే కౌలు రైతుల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంది, వాళ్ళను కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉందంటూ కూడా పొగాకు రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఏ అండ్ బి కేటగిరీగా ఉంటుంది, ఆ బి కేటగిరీ పొగాకును కూడా కొనాల్సిన అవసరం ఉంది. దానికి ఏ 30-40 రూపాయలు కాదు, మినిమం 150 రూపాయల ధర చెల్లించాలి అంటూ కూడా పొగాకు రైతులందరూ కూడా డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్. సో వీటన్నిటి నేపథ్యంలో వారికి మద్దతుగా వాళ్ళ డిమాండ్లు నెరవేర్చే విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం దేవరపల్లి మార్కెట్ యార్డ్కు రాబోతున్నారు. సో ఇంతకు ముందే కొద్ది నిమిషాల క్రితం ఆయన హెలిప్యాడ్ అక్కడ చేరుకుంది. హెలిప్యాడ్ వద్దకు భారీగా ప్రజలు చేరుకున్నారు. బ్యారికేడ్స్ను తోసుకుంటూ దాటుకుంటూ ఆయన దగ్గరకు తండోపతండాలుగా వచ్చిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఆయన కాన్వాయ్ ముందుకు వెళ్లే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించట్లేదు. ఆయన ఆగి కారు బయటకు వచ్చి తనదైన మార్కులో 2 చేతులు జోడించి అందరికీ చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు కదలనివ్వండి అంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల మనిషివి, ప్రపంచనానివి, పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి, గుమ్మాలకు పారాణివి, జనం కోసమే జనం